మన పెద్దలు ఏం జరిగినా మన మంచికే అని ఒక సామెత చెప్తూ ఉంటారు. దాని గురించి మీకు ఒక ట్రూ స్టోరీ చెప్తాను. ట్రూ అనుకోండి. ఒక ఒక దేశంలో ఒక రాజు మంత్రి ఉంటారు. ఒకరోజు మంత్రి సభలో నడుస్తూ వెళ్తుండగా రాజు నడుముకున్న కత్తి జారి కిందన వేలు కట్ అయిపోతుందంట. వేలు కట్ అయిపోతే మంత్రి అప్పుడు రాజుగారికి అంటారట, పర్లేదులే ప్రభు, ఏం జరిగినా మన మంచికే అని అంటాడంట. అప్పుడు రాజు కోపానికి గురయ్యి మంత్రి మాటలు నచ్చక వీడిని చెరసాలలో బంధించండి అని చెప్తాడంట. తర్వాత ఆ గాయం తగ్గిన కొన్ని రోజులకి రాజు అడవిలో వేటకి వెళ్తాడంట. వేటకి వెళ్ళినప్పుడు కొంతమంది అడవి మనుషులు రాజుని పట్టుకొని ఆ అడవి మనుషులు పూజించే దేవతకు బలి ఇవ్వాలని చూస్తారంట. బలిచ్చే ముందు రాజు కాళ్ళని చూసి, రాజుకు ఒక మెయిన్ బొట్టల మీద లేకపోవడం చూసి, ఇతను మన బలికి పనికిరాడు, ఇతను అవేమో ఒకటి లేదనేసి అని విడిచిపెట్టేస్తారంట. అప్పుడు మంత్రి చెప్పిన మాటలు ఏది జరిగినా మన మంచికి అని ఆలోచించిన రాజు వెనక్కి తిరిగి వచ్చి మంత్రి గారిని విడిపించి, మంత్రి నువ్వు చెప్పింది నిజమేని, ఏది జరిగినా మన మంచికే, నేను కూడా నేను జైల్లో పెట్టాను కదా, నీకేం మంచి జరిగింది అని అడుగుతాడంట. అప్పుడు మంత్రి అంటాడంట, రాజుగారు, నన్ను మీరు జైల్లో పెట్టడమే, మీరు ఒక్కరు వెళ్ళి తిరిగి ఒక్కరు వచ్చారు, అదే మీతోనే వస్తే మిమ్మల్ని వదిలి నన్ను వాళ్ళు అమ్మవారికి బలిద్దురు, సో ఏం జరిగినా మన మంచికి అనేసి అన్నారంట. ఇది కాన్సెప్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.